హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రీవియస్ వీడియోస్ నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. అంటే ఫ్రీగా వచ్చిన మొక్కలతో నేను పెంచుతున్నాను అనేసి. ఆ మొక్కే ఇది, మందారం మొక్క. ఇందులో ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇటు చూసారా, మనకి డేరా చెట్టు కూడా పువ్వు కూడా పూసేసింది. ఇంత పెద్ద చెట్టు అయ్యి పువ్వు కూడా పూసేసింది, మరూన్ కలరు. ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు రోజా చెట్లు నేను చూపించలేకపోయాను, ఎందుకంటే అవి బాగా వచ్చాయి, మొలక వచ్చేసాయి, తర్వాత ఆకులు కూడా వచ్చాయి. నా కొడుకు పీకడం పెట్టడం అందులోనే. సో దాని ద్వారా చనిపోయాయి అనమాట. అండ్ నేను ఇంకా కొంచెం పెద్దవైన తర్వాత, ఏర్లు బాగా వచ్చిన తర్వాత కుంపట్లోకి పెడదాం అనుకున్నాను. అంటే ఇలా పార్ట్స్లోకి షేర్ చేద్దాం అనుకున్నాను. వాటి పెట్టేలోపే నా కొడుకు నేను కవర్స్లో పెట్టినప్పటి నుంచే అది మొలక వచ్చినప్పటి నుంచి పీకడం పెట్టడం అలా చేయడం ద్వారా అసలుకి చనిపోయి, తర్వాత ఇక్కడ చిన్న వంగమలక పెట్టింది మా అత్త. సో ఇందులో అయితే అసలుకి సరిగ్గా రాదు, ఎందుకంటే డీప్ లేదు కాబట్టి. వంగమలకలు ఎప్పుడు కొంచెం డీప్గా ఉన్నవి రావాలి. ఇలా వెడల్పుగా ఉన్న వాటిలో ఓన్లీ పుదీనా పెట్టుకోవచ్చు. పుదీనా అయితే బాగా వస్తుంది. అండ్ ఎందుకో నాకు తెలియలేదు, ఆకులు మొత్తం పుదీనా ఆకులు మొత్తము కొంచెం లైట్ గ్రీన్కి వచ్చేసాయి అనమాట. ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, ప్యారెట్ గ్రీన్కి వచ్చేసాయి. మేబీ ఎక్కువ ఎరువైపోయి ఉండొచ్చు. బట్ మందారం చెట్లు అయితే చాలా బాగున్నాయి. అన్నిటికీ మొగ్గలు వచ్చేసాయి, మొగ్గలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం చెట్టుకి ఎలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ నేను ఊరికి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మనకి చామంతి మొక్కలు, చామంతి పువ్వులు కావచ్చు, తర్వాత ఈ మర్గం కావచ్చు. ఇంకా నేను ఎప్పుడు తులసి పూలు వస్తాయి కదా, ఆ పూలన్నీ కట్ చేసేసి హారం లాగా చేసేసి, నేను మాలలాగా చేసేసి మా పెద్దవాళ్ళకి ఇస్తాను అనమాట. సో ఇందులోనే మా అత్త అయితే అందులోని అన్ని చెట్లు మొక్కలు పెడతాను, అందులో మళ్ళీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మందారం చెట్లు వచ్చేసి వంగ చెట్టు ఉంది, ఇందులో మర్గం పెట్టాను, అందులో కూడా మళ్ళీ మిరప చెట్టు తీసుకొచ్చింది. ప్రతి ఒక్క చెట్లును రెండు ఉంటాయి అనమాట. ఇప్పుడు అలా చేస్తారు. ఇంకొక చెట్టు చూసారా, ఇక్కడ మందారం పెట్టాను. మందారం మొక్కలు ఎన్ని పెట్టాను అన్ని చాలా బాగా గ్రో వచ్చాయి, చాలా మంచిగా ఉన్నాయి, అన్ని మొగ్గలేస్తున్నాయి అనమాట. అండ్ ఇలాగా గ్రీన్ నుంచి కొంచెం ప్యారెట్ గ్రీన్కి చేంజ్ అవుతున్నాయి. అది ఎందుకు జరుగుతుందో తెలియదు నాకు ఎక్కువ. సో చూడాలి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నారు, ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వచ్చేసింది, అది కూడా తెంపేసుకుంటున్నాను. మొత్తం ఎవ్రీ సండే నేను హార్వెస్ట్ చేస్తాను, అంటే నేను అప్పుడు మాత్రమే వెళ్తాను కాబట్టి. సో అప్పుడే నాకు టైం ఉంటుంది. లాస్ట్ నా వెడ్డింగ్ వ్లాగ్లో చూసినట్లయితే, వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్లో చూసినట్లయితే ఎన్ని పువ్వులు వచ్చాయో చూసారు కదా. చామంతి పువ్వులు కావచ్చు, ఈ తులసి కావచ్చు, తర్వాత ఈ మర్గం కావచ్చు. నేను బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను. అండ్ నేను అంటే ప్లాంట్స్ మనకి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ నేను పెట్టినా అనమాట. పల్లెటూరులో అవంతా అవసరం లేదు, బట్ స్టిల్ నాకు ఇంట్లో గార్డెన్